వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. శభాష్ సీఎం రేవంత్. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై కాంగ్రెస్ పార్టీ అధినేత ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ ప్రియాంక గాంధీ గారు ప్రశంసల జల్లు కురిపించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేతలను ఢిల్లీలో కలిసిన సీఎం రేవంత్ రెడ్డి గారు 13వ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కి రావాలంటూ ఆహ్వానం పంపారు. ఈ భేటీలో మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ సూపర్ సక్సెస్ అంటూ అగ్రనేతలు కొనియాడారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. పరిపాలనకు కావాల్సింది విజన్. నేను 80,000 పుస్తకాలు చదవలేదు, కానీ తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన విజన్ నా దగ్గర ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజన్ తో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఒక గమ్యస్థానం అనే విషయాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని తెలిపారు. దాదాపు 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కు నిదర్శనం అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. వోక్సన్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు కిక్. సంగారెడ్డి జిల్లా కంకోల్లోని వోక్సన్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి గారు వర్సిటీ జట్టుతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. 58,000 కోట్లతో అమెజాన్ విస్తరణ. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తో రాష్ట్రానికి ఇప్పుడు అమెజాన్ రూపంలో మరొక భారీ పెట్టుబడి లభించింది. అంటే $7 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టుబడితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ సంస్థ కార్యకలాపాలను ఇక్కడ విస్తరించనుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రెషర్ లో ఉన్నారని, లోక్సభలో తాను వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక ఆందోళనకు గురవుతున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఎద్దేవా చేశారు. అమిత్ షా భాష కూడా సరిగ్గా లేదని, అబద్ధాలు పదే పదే వల్లవేస్తున్నారంటూ ఆయన నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులదే ఘన విజయం అంటూ పేర్కొన్నారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ప్రజాపాలనకు ఈ తీర్పే నిదర్శనం అంటూ కొనియాడారు. ప్రజలిచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నాణెం అంటే కేవలం లోహం కాదని, అది చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. కాయిన్ చరిత్ర మనకు తెలిస్తే ఆ కాలం చరిత్ర కూడా మనకు పూర్తిగా తెలిసినట్లే అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణను డిజిటల్ సేఫ్టీగా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లోనూ రోడ్ మ్యాప్ ను పొందుపరిచామని వెల్లడించారు.